ఓం గం గణపతయే నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీ మహాపార్వత్యై నమః. హరి ఓం. మనము ప్రస్తుతము ఈ యొక్క భూమండలంలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి సప్తగ్రహాలలో మన యొక్క భూమండలం దాని చుట్టూ తిరుగుతున్నటువంటి చంద్రుడు, ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణలు పరివర్తనలు ఆ యొక్క గమనాల వలన మన భూమిపైన నివసిస్తున్నటువంటి మానవులకు కానీ జీవకోటికి కానీ ఆ గ్రహాల యొక్క కాంతిపుంజములు ఎన్నో వైవిధ్యమైనటువంటి పరిస్థితులను, ప్రతిబంధకాలను, ప్రకృతి వైపరీత్యాలను కలుగజేస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు సూర్యుడు కుంభరాశిలో 14వ తారీఖు వరకు కూడా తన యొక్క ప్రయాణాన్ని సలుపుతూ ఈ యొక్క మార్చి 15వ తేదీ నుండి కూడా ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా సూర్య భగవానుడు మీనరాశిలోకి సంచారం చేస్తాడు. అంటే మన యొక్క ద్వాదశ రాశుల్లోనూ మేషరాశి నుండి కూడా 12వ రాశి అయినటువంటి ఈ యొక్క మీనరాశిలో రవి మహానుభావుడు తన యొక్క మిత్రుడైనటువంటి బృహస్పతి యొక్క సొంత రాశిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఇది చాలా సూర్య భగవానుడు అక్కడ ఉండటం అనేటటువంటిది కొంత మోక్షదాయకమైనటువంటి విషయాలలో ఆ శ్రీ మహావిష్ణుమూర్తిని ఎవరైతే ఆరాధిస్తారో ఈ నెల రోజులు కూడా వారికి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం సంపూర్తిగా కలుగుతుంది. అట్లాగే మనకి కొన్ని గ్రహాలు, గురుడు కానివ్వండి మొన్నటి వరకు వక్రగతిలో ఉన్నారు, శుభగ్రహం. అట్లాగే కుజుడు మొన్నటి వరకు వక్రగతిలో సంచరిస్తూ మిథున రాశిలో ఉన్నారు. అట్లాగే శుక్రుడు ఈ మార్చి 2వ తేదీ నుండి కూడా వక్రగతిని మీనరాశిలో సంచారాన్ని సలుపుతూ ప్రారంభం చేశాడు. మరి బుధుడు మనకి 15వ తేదీ నుండి 7వ తేదీ వరకు కూడా మీనరాశిలో తన యొక్క వక్రగతిలో సంచారాన్ని జరుపుతున్నారు. రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉంటారు. మరి రవికి చంద్రుడికి ఎక్కడా కూడా వక్రగతి ఉండదు. ఆ తదుపరి శని మహానుభావుడు ఎన్నో నెలల క్రితమే ఆయన తన యొక్క వక్రగతిని వీడి రుజుమార్గంలో తన యొక్క కుంభరాశిలో స్వక్షేత్రంలో తన యొక్క చారణను సలుపుతూ మరి మార్చి 29వ తేదీ అర్ధరాత్రిన మీనరాశిలోకి ఆ శని భగవానుడు చక్కగా ప్రవేశాన్ని జరుపుతున్నాడు పూర్వాభాద్ర నక్షత్రంలో. కాబట్టి ఈ యొక్క మార్చి 30వ తేదీ మన యొక్క మీనరాశిలో ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి జలరాశి అయినటువంటి ఆ మీనరాశిలో రవిగ్రహ సంచారము, అట్లాగే చంద్రుడి యొక్క సంచారము రేవతి నక్షత్రంలోను, ఆ తదుపరి బుధుడు వక్రగతిలోను, శుక్రుడు వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తూ శని భగవానుడు మరియు రాహువు ఈ 2 పాపగ్రహాలు కూడా ఆ జలరాశిలో ఈ 4 గ్రహాలతో మొత్తము 6 గ్రహాలు కూడా షష్టగ్రహాలు ఈ యొక్క మీనరాశిలో తమ యొక్క సంచారాన్ని జరుపుతూ ఉన్నాయి. సరే, ఈ యొక్క షష్టగ్రహ కూటమి గురించి మనము కొన్ని వీడియోల ద్వారా చెప్పుకున్నాం కాబట్టి ఆ యొక్క వీడియోలని చూస్తే కనుక మనకి అర్థమవుతూ ఉంటుంది. వాటి యొక్క 6 గ్రహాల యొక్క మిశ్రమం వలన దేశానికి ఏమీ కలుగుతుంది, అట్లాగే ఏ రాశుల వారికి ప్రభావం ఎంతవరకు జరుగుతుంది అనేది మనం తెలియజేసుకున్నాం. అయితే వక్రించిన ఈ యొక్క బుధ శుక్రులు శుభగ్రహాలు. మామూలుగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో మనకి కొన్ని శుభగ్రహాలు పాపగ్రహాలు ఉన్నాయి. వాటిల్లో బుధుడు, గురుడు, శుక్రుడు అట్లాగే పూర్ణ చంద్రుడు కూడా చక్కటి శుభగ్రహాలుగా వర్ణించి ఉన్నారు. అయితే
బుధుడు పాపగ్రహాలతో కలిస్తే పాపగ్రహ ఫలితాలను ఇస్తాడు. ఆయన న్యూట్రల్ పొజిషన్, అంటే న్యూట్రల్గా ఉంటాడు. అటు పాపత్వాన్ని, పుణ్యత్వాన్ని, శుభత్వాన్ని ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాల యొక్క స్థితిగతులతో పాటుగా ఈయన ప్రయాణం చేస్తూ తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు. కాబట్టి మన యొక్క బుద్ధి కుశలత కూడా ఆ బుధగ్రహం యొక్క కిరణాల ద్వారా ప్రభావితం అవుతూ ఉంటుంది. మరి 15వ తేదీ నుండి, మార్చి 15 నుండి ఆయన మీనరాశిలో వక్రగతిలో ప్రయాణం చేస్తూ 7వ తారీఖు ఏప్రిల్ 7వ తేదీ వరకు కూడా తన యొక్క వక్రగతిని జరుపుతూ ఉంటాడు. ఆ మధ్యకాలంలో మరి కొంతమంది వ్యాపారస్తులకి, చదువుకునే విద్యార్థులకి, అట్లాగే కుటుంబీకుల్లో ఎవరైతే సహాయ సహకారాలు అందజేస్తారో వారికి మధ్య కొన్ని ఇబ్బందికరమైనటువంటి, వైపరీత్యకరమైనటువంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి. అట్లాగే కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన యొక్క బుద్ధిని మనం ప్రకాశవంతంగా చేసుకోవడానికి ఆ యొక్క మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 7వ తేదీ వరకు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ రోజుకి ఒకసారి చేసినట్లయితే ఏ నక్షత్రం వారికైనా సరే, ఏ రాశి వారికైనా సరే కాస్త బుద్ధి వికాసం కలిగి, బుద్ధి మాంద్యము, అట్లాగే బుద్ధి వలన కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి అవాక్కులు, చివాక్కులు, అట్లాగే పోటీతత్వాలు తగ్గి ప్రశాంత చిత్తతతో ఆ బుధగ్రహం మనల్ని కాపాడుతుంది. అట్లాగే వక్రీగతం శుక్రుడు. మరి శుక్రుడు భార్యాభర్తల అన్యోన్యతకు కానివ్వండి, ధనప్రాప్తి అంటే ధనం గురించి కానివ్వండి, వివాహం కాని వాళ్ళకి, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యకరమైనటువంటి దాంపత్య సౌఖ్య జీవితానికి కూడా శుక్రుడు చాలా చాలా మంచి శుభ ఫలితాన్ని కలుగజేస్తాడు. మరి ఆ శుక్రగ్రహం కూడా వక్రిస్తోంది. ఆయన వక్రించినప్పుడు కొంచెం ఈ శుభాలలో, అంటే వక్రించినటువంటి శుభగ్రహం అదిగాక ఉచ్చస్థితిలో ఉండి ఆయన ఇప్పటి వరకు శుభాలను ఇస్తున్నప్పటికీ కూడా ఆయన కూడా వక్రించి ఆ మీనరాశిలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తాడు. కాబట్టి ఈ యొక్క వక్రించిన గ్రహాలకి, బుధ శుక్రుడికి సంబంధితమైనటువంటి లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ఆ విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, ఈ రెండింటినీ కూడా ఈ నెల రోజులు ఏప్రిల్ 10వ తేదీ వరకు కూడా ఎవరైనా సరే, ఏ నక్షత్రం వారైనా, ఏ రాశి వారైనా సరే వెంకటేశ్వర స్వామి దర్శనం కానివ్వండి, లేకపోతే విష్ణుమూర్తి అర్చన, రామార్చన, లేకపోతే వారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు ఎవరైతే చదువుకుంటారో వారికి బుద్ధి వికాసత్వం కలుగుతుంది, అఖండమైనటువంటి ధన లక్ష్మీ సంప్రాప్తి కలుగుతుంది, కుటుంబంలో సౌఖ్యకరమైనటువంటి పరిస్థితులు చక్కగా కలుగజేస్తారు ఆ బుధ శుక్రుడు. ఎందుకంటే రవితో కలిసి ఉన్నప్పుడు కొంచెం అస్తంగత్వ దోషం, అంటే వీరు ఆల్రెడీ బలాన్ని కోల్పోయారు వక్రగతిలో ఉండి, రవితో కలిసి ఇంకొంచెం తమ యొక్క బలాలను కోల్పోయి కమ్యూనికేషన్ వైజ్ కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ రవికి, ఆ బుధుడికి, ఇరువురికి కూడా విష్ణుమూర్తే ఆరాధ్య దేవుడు ఆ గ్రహాలకి. కాబట్టి అట్లాగే శుక్రుడికి లక్ష్మీమాత అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ లక్ష్మీనారాయణ సేవ చేసుకోవటం, ఆ దేవాలయాలు దర్శనం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి రామాలయంలో సేవలు చేయటం, లేకపోతే దద్దోజన నైవేద్యాలు పెట్టడం, లేకపోతే గోధుమ రూకతో ప్రసాదాలు చేసి 10 మందికి పంచటం, ఇలాంటివి ఏ రాశి వారు, ఏ నక్షత్రం వారు చేసినా ఈ నెల రోజులు వారికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను బట్టి వారు తప్పించుకునే మార్గము ఇది ఒక్కటే అని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్చి 30 నుండి కూడా మరి మళ్ళీ ఏప్రిల్ 14 వరకు కూడా ఈ సప్తగ్రహ కూటమి చాలా అంటే రవి, శని, రాహులతో బుధ శుక్రుడు, ఈ 5 గ్రహ కూటములు కూడా కొంత రాసుల వారికి, కొన్ని రాసుల వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తాయి. కాబట్టి శని రాహువుల యొక్క మిశ్రమం అంత మంచిది కాదు. కాబట్టి దేశ ప్రకారం కూడా దేశాలలో కూడా ఎన్నో వైవిధ్యకరమైనటువంటి, విపరీతమైనటువంటి సంఘటనలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఎన్నో జల ప్రమాదాలు కలిగేటటువంటి పరిస్థితులు, అట్లాగే ముడి, చమురు, ఈ యొక్క పెట్రోలియం శాఖకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, గనులు, బొగ్గురాళ్ళు, అట్లాగే సిమెంటు వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు, వస్త్ర వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళు, అట్లాగే కలప, నార, అట్లాగే ఒత్తులు, పత్తి, ఇటువంటి పంట పొలాలకు సంబంధించినటువంటి వ్యవసాయదారులు కానివ్వండి, కొంతవరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సరైనటువంటి మందులు మోసపోకుండా ఆ కెమికల్స్కి సంబంధించిన ఔషధాలు వేస్తూ తమ యొక్క భూముల్ని కాపాడుకుంటూ ఉండటం చాలా విశేషప్రదం. కాబట్టి ప్రతి రాశివారు కూడా ఈ యొక్క ఈ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం పొందడానికే ప్రయత్నం చేయండి. మరి ఈ యొక్క మీన సంక్రమణంలో రవి మహానుభావుడు
అట్లాగే కుజుడు, శుక్రుడు, బుధుడు ఈ 4 గ్రహాలు కూడా కలుగు చేసేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు మరి ఈ రాశి యొక్క ప్రభావాలు ఏ విధంగా మనల్ని అనుగ్రహిస్తాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకున్నాం. కర్కాటక రాశి, మీనరాశిలో రవి సంచారం జరిగేటప్పుడు ఈ యొక్క మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు రవి, కుజ, బుధ, శుక్రుల యొక్క గ్రహ ప్రభావ స్థితిగతులు అట్లాగే మిగతా గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా చూసినట్లయితే కర్కాటక రాశి 12వ స్థానంలో కుజగ్రహ సంచారము ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులని, అట్లాగే 3వ తేదీ తర్వాత కర్కాటక రాశిలో నీచ స్థితిలో కుజుడు తన యొక్క సంచారాన్ని గావించటం వలన ఈ సంతానపరమైనటువంటి విషయాల యందు అట్లాగే ఎవరైనా గర్భవతులుగా ఉన్నటువంటి స్త్రీలకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరు సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని చదువుకోవటం ద్వారా లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జపాన్ని కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని కానీ చేసుకోవటం ద్వారా కొంతవరకు గర్భ సంబంధిత దోషాలు కానివ్వండి, రక్త సంబంధిత దోషాలు కానివ్వండి వీరికి దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశిలోకి కుజుడు ఎప్పుడైతే 3వ తేదీన వస్తాడో అప్పటి వరకు కూడా అంటే ఈ మార్చి 15 నుంచి 3వ తేదీ వరకు కుజుని యొక్క సంచారం 12వ స్థానంలో ఉండటం ద్వారా పిల్లలు మాట వినకపోవటం, పిల్లలతో ఎవరైతే చర్చిస్తారో ధన సంపాదన గురించి కానివ్వండి, మంచి చెడుల గురించి కానివ్వండి, ప్రయాణాల గురించి కానివ్వండి, లేకపోతే అంతర్గత విషయాలు కానివ్వండి, వారసత్వపు ఆస్తుల విషయంలో ఏదైనా అన్నదమ్ముల యొక్క పిల్లలతో కానివ్వండి, అన్నదమ్ములతో కానివ్వండి, అక్క చెల్లెలతో కానివ్వండి ఎవరైనా సరే సంప్రదింపులు గనక ఈ కర్కాటక రాశి వారు చేసి ఉంట్లయితే అవి ఒక పట్టాన తెమలవు. అట్లాగే వారు సరేనంటారు, మీరు అయిపోయింది అనుకుంటారు, కానీ అది మళ్ళీ పునరావృతం అయ్యి మొదటికి వస్తుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి కొంచెం మార్చి 3 వరకు కూడా ఈ యొక్క సంబంధ బాంధవ్యాలకు సంబంధించినటువంటి వారసత్వపు ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలు, అట్లాగే పిల్లల యొక్క ఉద్యోగ సంబంధిత విషయాలు, అంటే పిల్లలకి ఉద్యోగంలో ఎక్కడో దూర ప్రాంతాలలో వీరికి ఉద్యోగం రావటం, దానికి వీరు బాధపడటం, దానికి వీరు వద్దని వారితో చెప్పటం, దాని ద్వారా ఇంట్లో ఉన్నటువంటి వారికి అట్లాగే వీరందరూ కూడా చర్చించుకున్నటువంటి ఈ యొక్క మాటలు సఫలీకృతం కాక చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కానివ్వండి, లేకపోతే కుటుంబీకులు కానివ్వండి అవమానించటం. అంటే మీ కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే పరిష్కరించడానికి ఎవరూ రారు, కానీ అది పరిష్కారంగా చేయటానికని వచ్చి ఉన్న విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకోవటం, అంటే పిల్లల ద్వారా కానీ లేకపోతే దూరభావాల ద్వారా కానీ తెలుసుకోవటం, దానికి సంబంధించినటువంటి అనుమానాలు అవమానాలని కాస్త వారు ఎలాబరేట్ చేయటం, దాని ద్వారా మీ కుటుంబానికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగటం అనేవి జరుగుతూ ఉంటాయి. అట్లాగే ముఖ్యంగా కర్కాటక రాశి వారికి 3లో ఉన్నటువంటి కేతువు కొంత ఉదారమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తాడు. ఏదైనా కోర్టు సంబంధిత విషయాలు కానివ్వండి, అనారోగ్యపరమైనటువంటి ఏదో తెలియనటువంటి అనారోగ్య సమస్యలతో కొంతవరకు బాధపడుతున్నప్పుడు వారికి కొంత సేఫ్ జోన్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితులు కలుగుతాయి. ఏదో రకంగా పూర్వపుణ్య ఫలాన్ని మూటగట్టుకున్న వారే కర్కాటక రాశి వారు కొంతవరకు వారికి ఉన్నటువంటి అనారోగ్య సూచనలు తగ్గించేటటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి. తండ్రి వలన ఏదైనా కొంతవరకు ఈ కర్కాటక రాశి వారికి తండ్రి వలన కానివ్వండి, సంతానం వలన కానివ్వండి ఏదైనా ధనం రావాలి అనుకుంటే అది కొంత ఆలస్యం అవుతుంది, లేదా వారి ద్వారా కొంత తగ్గించైనా సరే ఆ ధనం మీకు రావడం అనేటటువంటిది కొంతవరకు కలిగే అవకాశాలు ఉంటాయి. దానికి కొంత మాట ముచ్చటింపులు జాగ్రత్తగా చేసుకోవటం, అట్లాగే ఎవరైతే కర్కాటక రాశి ఉన్నారో వారు తండ్రితో జాగ్రత్తగా మాట్లాడటం ద్వారా మీరు ఏదైనా దూర ప్రయాణాలకు వెళ్ళాలి అనుకుంటే, అంటే విద్యరీత్యా చదువుకోవడం రీత్యా ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే తండ్రితో కొంచెం జాగ్రత్తగా మంచి భావనతో మాట్లాడితే మీరు అనుకున్న పనులు జరుగుతాయి. ధనం కూడా సమకూర్చడానికి తండ్రి సహకారం లభిస్తుంది. అట్లాగే కర్కాటక రాశి వారికి ప్రస్తుతం మార్చి 30వ తేదీ వరకు కూడా అష్టమ శని ప్రాబల్యం వలన వీరికి కొంత భార్యాభర్తల మధ్య
ధన విషయంలో ఒక పట్టాన విషయాలు తెమలక ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగటం, అట్లాగే సంతాన పరంగా కూడా వీరికి అనుకున్న విషయాల యందు ఆకస్మికంగా కొన్ని ధనపరమైనటువంటి ఇబ్బందులు కలగటం, చేసే వ్యాపారంలో ఆర్థిక లాభాలు వస్తాయి అనుకున్నప్పుడు అవి ఈ కర్కాటక రాశి వారికి ఆర్థికపరమైనటువంటి లాభాదులు కలగటం, అట్లాగే ముఖ్యంగా ఏదైనా బంగారపు వస్తువులు వీరు గోల్డ్ కానివ్వండి పర్చేజ్ చేయాలి అనుకున్నప్పుడు అవి కూడా కొంతవరకు సమంజసంగా ముందుకు వెళ్ళటం, అంటే కొనడానికి వెళ్ళటం. కాకపోతే ఇక్కడ కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే బంగారపు తూకంలో ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగటం, దాని ద్వారా మీరు ధనాన్ని నష్టపోవడం కూడా జరిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంత బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం, జాగ్రత్తగా చూడాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అట్లాగే ఏదైనా వాహన సంబంధ విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థులు పరీక్షలు జరిగేటటువంటి సమయానికి ముందుగా దూర ప్రయాణాలకి తన యొక్క ఫ్రెండ్స్తో లేకపోతే నూతనంగా పరిచయమైన వాళ్ళతో కానివ్వండి, మేనమామలు మేనత్తలు లేకపోతే కుటుంబీకులతో కానీ దూర ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు మీ తండ్రి గారు దానికి ఒప్పుకోకపోవటం, మీరు ఎదిరించి ఒకవేళ కనుక వెళ్ళినట్లయితే మీ యొక్క రాసేటటువంటి విద్యా సంబంధిత విషయాల్లో మీకు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు కొంత జాగరూకతతో వ్యవహరించి ఎగ్జామ్స్కి సరైనటువంటి ప్రణాళిక తయారు చేసుకోవటం, ఎటువంటి ప్రయాణాదులు పెట్టుకోకుండా ఉండటం మంచిది. అట్లాగే ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశి వారు ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురై ఆ ప్రేమ విచ్ఛిన్నమై వీరు కొంత బాధని పడటం, ఆ బాధపడటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి మానసిక సమస్యలకి గురవటం, దాని ద్వారా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ఎప్పుడూ చూడనటువంటి పరిస్థితుల్ని వీరు ఎదుర్కోవటం, దాని ద్వారా వెళ్ళేటప్పుడు బండ్ల మీద కానివ్వండి ఉన్నంతలో అకస్మాత్తుగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనల ద్వారా కొన్ని గాయాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. తల్లితో విభేదిస్తారు కర్కాటక రాశి వారు 3వ తారీఖు తర్వాత. కాబట్టి గృహ సంబంధిత విషయాల్లో అన్నదమ్ములతో కొంచెం విభేదం కలుగుతుంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఈ కర్కాటక రాశి వారు 30వ తేదీ మార్చి 30వ తేదీ వరకు కూడా హనుమాన్ చాలీసా చదువుకుంటూ, ఎందుకంటే వీరికి పట్టినటువంటి అష్టమ శని దోషం అనేది పోతుంది. కాబట్టి చివరిలో ఆయన మంచితో ఆయన 30వ తేదీ తర్వాత కొంతవరకు తన మూమెంట్స్ మార్చుకుంటాడు. కాబట్టి వీరికి కొన్ని ప్రమాదాలు గండాలు తప్పి శుభప్రదమైనటువంటి దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు కూడా వీరికి వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా కలగడానికి అవకాశం ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః.